కొంచెం జాగ్రత్త అత్తయ్య. చాలా థ్యాంక్స్ అభి. పొరపాటున పడుంటే నా నడుం విరిగేది. పదండి అత్తయ్య. పద. వాళ్ళిద్దరిని చూసారా? అత్తయ్యని ఏదో కాపాడేసిందని రాహుల్ అబ్బి వైపు ఎంత కృతజ్ఞతగా చూస్తున్నాడో. అదే లేదులే కేతన, నువ్వెప్పుడూ అదే దృష్టితో ఆలోచిస్తున్నావు. అందుకే రాహుల్ చూపు నీకు అలా అనిపిస్తుంది. మన ప్లాన్ ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడేం చేద్దాం? కేతన, ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయి. అపచారం, అపచారం, మహాపచారం ఇది. అభి, ఎంత పనిచేసావే! పంతులు గారు ఎంతో జాగ్రత్తగా చూసుకోమన్న ఈ ముడుపుని ఇలా నేలపాలు చేసావేంటే? పెద్దమ్మా, ఇదేదో అపశకునంలా అనిపిస్తోంది. పంతులు గారు అంత నొక్కి నొక్కి అని చెప్పిన తర్వాత కూడా ఈ ముడుపు నేలపాలైపోయింది అంటే ఏంటి దాని అర్థం? ఆ పైవాడు మనకి ఏదో హెచ్చరిక చేస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోకపోతే ఏదో ఒక అనర్థం జరుగుతుందని నాకైతే అనిపిస్తోంది. నాక్కూడా ఐరేంద్రి చెప్తుంది నిజమే అనిపిస్తోంది. ఇలాంటి అవాంతరం ఎదురయ్యాక కూడా ఈ వ్రతం చేయడం అవసరం అంటారా? నాకెందుకో ఈ వ్రతం చేయకూడదని ఆ దైవ సంకల్పమేమో అని అనిపిస్తోంది. ఈ ముడుపు నేనిచ్చింది కాదే. పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు? నేను నిన్న అభికిచ్చిన ముడుపు ఇది కాదమ్మా. అమ్మా అభి,
ఆ ముడుపు ఏమైంది? ఆ ముడుపు చాలా భద్రంగా ఉంది పంతులు గారు. మావయ్య గారు, పంతులు గారు, మీరిచ్చిన ముడుపు అదిగో అక్కడ భద్రంగా ఉంది. ఏంటమ్మా ఇదంతా? చెప్తాను పంతులు గారు, ఏం జరిగిందో అందరికీ తెలియాలి కదా. మీరిచ్చిన ముడుపు అమ్మవారి పాదాల దగ్గర జాగ్రత్తగా పెట్టి మావయ్య గారు ఇప్పుడే తీసుకొస్తున్నారు. అదంతా పక్కన పెట్టాభి. మరి ఇప్పుడు కింద పడిపోయిన ఆ ముడుపు ఎక్కడిది? ఏం లేదు నాన్న, పంతులు గారు పూజగదిలో ఈ ముడుపు పెట్టమన్నారు కదా. పూజగదిలో పెడదామనుకుని మళ్ళీ అమ్మవారి విగ్రహం ముందు పెట్టమని చెప్పాను. మళ్ళీ ఎలాంటి అరిష్టం రాకూడదు అనే ఉద్దేశంతో ఒక మామూలు ముడుపు కట్టి పూజగదిలో కూడా పెట్టాను, అంతే. ఏదేమైనా నేనిచ్చిన ముడుపు అయితే నేలపాలు కాలేదు కాబట్టి వ్రతం దిగ్విజయంగా జరుపుకోవచ్చు. సరే సరే పదండి. అమ్మో, వస్తే చంపేస్తాడు. ఛా, ఆ ఇంద్ర ఎప్పుడు వస్తాడో అని నేను టెన్షన్ గా రీల్స్ చేసుకోవాల్సి వస్తోంది. ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా రావడం లేదు. ఒక్క దాంట్లోనూ నా ఎమోషన్ పండడం లేదు. ఇది బాగుంది. హా